మెగాస్టార్ చిరంజీవితో ఎంప్లాయీస్ ఫెడరేషన్ మీటింగ్పై అందరి దృష్టి పడింది. నిర్మాతలతో మీటింగ్ తర్వాత ఫెడరేషన్ సభ్యులను కూడా కలుస్తానని ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి చెప్పారు. చిరంజీవి ఫెడరేషన్ ప్రతినిధులతో ఏం మాట్లాడతారని ఆసక్తిగా మారింది. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని నిర్మాతలతో చెప్పారు. ఛాంబర్ ఫెడరేషన్ చర్చలు సఫలం కాకపోతే తాను రంగంలోకి దిగుతానని చెప్పినట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ మోహన్ అందిస్తారు. మోహన్, రైట్ మోహన్, చెప్పండి. చిరంజీవి అంటే నిన్న నిర్మాతలు అందరూ కూడా మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. మరో పక్క ఒక చర్చలు గనక సఫలీకృతం కాకపోతే నేనే రంగంలోకి దిగుతానన్నట్లు మెగాస్టార్ చెప్పినట్లు తెలుస్తుంది. దీనిపై మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? మెగాస్టార్ చిరంజీవితో ఎంప్లాయీస్ ఫెడరేషన్ మీటింగ్పై అందరి దృష్టి ఆకర్షిస్తోంది. ఇక నిర్మాతలతో మీటింగ్ తర్వాత ఫెడరేషన్ సభ్యులను కూడా కలుస్తానని ఇప్పటికే చిరంజీవి చెప్పారు. ఇక చిరంజీవి ఫెడరేషన్ ప్రతినిధులతో ఏం మాట్లాడతారని ఆసక్తిగా నెలకొంది. దీనిపై మరింత సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ మోహన్ అందిస్తారు. మోహన్, అవి గత కొన్ని రోజులుగా ఎంప్లాయీస్ ఫెడరేషన్కి ప్లస్ ఫిలిం ఛాంబర్కి వేతన పెంపు విషయమై ఒక చిన్నపాటి గొడవ జరుగుతుంది. చిన్నపాటి గొడవ కాదు, ఏకంగా వాళ్ళు సమ్మెకే దారితీసింది. ఎంప్లాయీస్ ఫెడరేషను మాకు 30% వేతనం కానీ పెంచకపోతే మేము షూటింగ్లో హాజరు కామని చెప్పేసి వాళ్ళు నోటీసులు జారీ చేశారు. దీనిపైన ఫిలిం ఛాంబర్ కూడా చాలా సీరియస్ అయింది. ఈ వ్యవహారం అంటే నిన్న మొన్నటి వరకు ఫిలిం ఛాంబర్ ఎంప్లాయీ ఫెడరేషన్ మధ్య జరుగుతూ వస్తున్నటువంటి ఈ చర్చలు కానీ, ఈ గొడవలు కానీ, ఈ వాదోపవాదాలు కానీ నిన్నటితో ఒక టర్న్ తీసుకున్నది. ఎందుకంటే ఫిలిం ఫెడరేషన్ ఎంప్లాయీస్ ఫిలిం ఫెడరేషన్ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో అధ్యక్షుడు కానీ, సెక్రటరీ కానీ వీళ్ళందరూ వెళ్ళేసి లేబర్ కమిషనర్ గంగాధర్ని కలిశారు. ఆయన సామరస్యపూర్వకంగా ఈ సమస్యకు పరిష్కారం సూచించుకోవాలని చెప్పేసి అటు ఫిలిం ఛాంబర్కి కానీ, నటీనటులకు కానీ, షూటింగ్లకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునేసి ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఒక సూచన చేశారు. దానికి తగ్గట్టు ఆయన ఏం చెప్పారు, నేను నిర్మాతల మండలితో కూడా మాట్లాడతాను అని చెప్పేసి చెప్పారు. అదే సందర్భంలో ఎంప్లాయీస్ ఫెడరేషన్ వాళ్ళు ఏమన్నారంటే, మేము చిరంజీవి గారితో కూడా కలుస్తామండి, ఆయన్ని కలిసేసి ఆయన అభిప్రాయం కూడా తీసుకునేసి ఆయన ఏం చెప్తారనే దాన్ని బట్టి కూడా మేము అంటే నెక్స్ట్ ఏం చేయాలనే దాన్ని బట్టి కూడా మేము నిర్ణయించుకుంటామని చెప్పారు. అదే రోజు అంటే నిన్ననే ఎప్పుడైతే ఎంప్లాయీస్ ఫెడరేషన్ మేము చిరంజీవి గారిని కలుస్తున్నాం అన్నారు, అదే రోజు అంటే నిన్న సాయంత్రానికి నిర్మాతల మండలిలో అంటే ప్రముఖ నిర్మాతలు అంటే అల్లు అరవింద్, మైత్రి సంస్థ అధినేతలు, అలాగే సురేష్ బాబు, శ్రీ కళ్యాణ్, ఇట్లా చాలామంది, సుప్రియ, ఇట్లాంటి చాలామంది చిరంజీవి గారి ఇంటికి వెళ్ళేసి ఆయన్ని ప్రత్యేకంగా కలిశారు. అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, అసలు ఈ వేతన పెంపుకు సంబంధించి ఎంప్లాయీస్ ఫెడరేషన్కి ఫిలిం ఛాంబర్కి మధ్య ఉన్నటువంటి అంటే ఆ క్లాషెస్ ఏంటి అనే దాన్ని బట్టి ఆయనతో క్షుణ్ణంగా చర్చించారు. చిరంజీవి గారు ఒక క్లారిటీగా చెప్పేశారు, 2-3 రోజుల్లోనే ఈ సమస్యకు పరిష్కారం తీసుకోవాలి, లేకపోతే నేనే రంగంలోకి దిగుతానని చెప్పారు. దీనిపైన మరింత క్లారిటీ రావాల్సింది. ఎందుకంటే ఇంతవరకు ఫెడరేషన్ సభ్యులు కానీ ఇటు చిరంజీవి గారిని కలవలేదు. దీనిపైన అంటే ఎంటైర్ ఇండస్ట్రీ ఆసక్తిగా ఎదురు చూస్తుంది. అంటే ఎంప్లాయీస్ ఫెడరేషన్ విషయంలో చిరంజీవి గారు ఏం చెప్తారు, అసలు వాళ్ళు సమ్మెని అంటే నెక్స్ట్ స్టేజ్ ఏమవుతుంది అనే విషయం పైన మరింత క్లారిటీ రావాల్సి ఉంది. థ్యాంక్ యూ మోహన్. థ్యాంక్ యూ రవి.